వికారాబాద్ నుంచి చేవెళ్ల తాండూరు వరకు కూడా రోడ్లు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనం చూస్తున్నాం. గతంలో కూడా అక్కడ జరిగిన అనేక యాక్సిడెంట్లు, ఆ రోడ్లు ఎంత మందిని బలి చేసుకుందన్న విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు అని చెప్పొచ్చు. దానికి సంబంధించి నిన్న దాదాపుగా 21 మంది చనిపోవడం అనేది, అందులో చిన్న పసిగుడ్డు కూడా ఉండడం అనేది, అదే విధంగా ఒకే కుటుంబానికి చెందిన 3 ఆడపిల్లలు, ఇలా అనేక మంది ఉన్నారు. కాబట్టి ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండటానికి ఊరి స్థానికులందరూ కూడా ఇక్కడ తాండూరు చౌరస్తా దగ్గర ధర్నా చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నామని చెప్పి, రోడ్డు మీద వర్షంలో వాళ్ళు ఏ విధంగా ధర్నా చేస్తున్నారు అనేది కూడా చూస్తున్నాం. ఒకవైపు నుంచి ఇలాంటివి మళ్ళీ జరగకూడదు అంటే కలెక్టర్ ఇక్కడికి రావాలి, మాకు హామీ ఇవ్వాలి అనేది కూడా వాళ్ళు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. మనం చూస్తున్నాం ఇక్కడ ఎలాంటి వాతావరణం ఉందనేది కూడా, కలెక్టర్ వస్తేనే మాకు హామీ ఇస్తేనే మేము ఇక్కడ నుంచి కదులుతామంటూ కూడా వర్షంలో వాళ్ళు కూర్చొని ఏ విధంగా నిరసన చేస్తున్నారు అనేది కూడా చూస్తున్నాం అని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఇక్కడ కొంతమంది స్థానికులు అలాగే చాలా మంది వచ్చారు ఇక్కడికి, వాళ్ళతో కూడా ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నా పేరు విజయలక్ష్మి పండిత్. నేను ఇక్కడనే పుట్టిన, ఇదే మా ఊరు, మేము ఇక్కడనే పుట్టినాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా రాజకీయాలకు అతీతంగా విభిన్న పార్టీలకు చెందిన నాయకులు ఉన్నప్పటికీ కూడా రాజకీయాలకు అతీతంగా తాండూరు కోసం, ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ తర్వాత 100 కోట్ల రెవెన్యూ తాండూరు నుండి ప్రతి సంవత్సరం వెళ్తుంది. ఇక్కడ క్వారీస్ ఉన్నాయి, అదే విధంగా ఇక్కడ పెద్ద గంజి ఉన్నది, ముందటి నుండి సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇక్కడ తాండూరు మొదటి మున్సిపాలిటీ జిల్లా ఏర్పడిన తర్వాత, రంగారెడ్డి జిల్లా ఏర్పడిన తర్వాత తాండూరు మున్సిపాలిటీ అనేది అప్పుడే ఆ కాలంలోనే పెద్ద మున్సిపాలిటీగా ఉన్నది. ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి ఒకటే చేస్తున్నాం, మాకు రోడ్లు కావాలి. ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా కూడా మాకు మాత్రం ఇక్కడ రోడ్లు కావాలి. రోజు మా పిల్లలు చనిపోతున్నారు, రోజు మా అన్నదమ్ములు చనిపోతున్నారు, రోజు మా అక్క చెల్లెళ్ళు చనిపోతున్నారు. నిన్న చూస్తే ఎంతో మంది మహిళలు కూడా చనిపోతున్నారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం అనేక మంది ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. అమ్మ, ఇక్కడ చాలా సార్లు జరుగుతున్నాయి అనేక ఘటనలు మనం చూస్తున్నాం, దీనికి సంబంధించి ఏం చెప్తారు, ఏంటండి అసలు? ఇక్కడ మొత్తానికి వ్యాపారస్తులు చాలా మంది ఉన్నారు, చిన్నపాటి వ్యాపారస్తులు. ఇక్కడ ఏమున్నా కూడా బిజినెస్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు. లారీలు ఎక్కువ తిరుగుతాయి, రింగ్ రోడ్ కంపల్సరీ కావాలి. రింగ్ రోడ్ ఉంటేనే ఈ పబ్లిక్ కూడా అందరు కూడా స్వేచ్ఛగా వెహికల్స్ పోగలుగుతాయని మేము అనుకుంటున్నాము. రింగ్ రోడ్ కంపల్సరీ కావాలి. రింగ్ రోడ్ ఇచ్చేస్తే ఈ లారీలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. రోడ్డు కూడా గుంతలుగా మారిపోయినాయి. హాస్పిటల్ ఎవరైనా పోవాలన్నా కూడా చాలా ఇబ్బంది అయిపోతున్నది. చాలా ఇప్పుడు అంబులెన్స్ పోవాలన్నా కూడా కింద పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి ఈ రోడ్డు ముందు ముఖ్యంగా చేపియాలనేసి కోరుకుంటున్నాం. అవును అది రోడ్డు శాంక్షన్ అయింది, కానీ నాణ్యత లేకుండా వేయడం జరుగుతున్నది. కాబట్టి ఈ ముఖ్యంగా వెహికల్స్ పోవడం, లారీలు పోవడం వల్ల డ్యామేజ్ అనేది చాలా జరుగుతున్నది. అది రాకుండా ఉండాలంటే రింగ్ రోడ్ కంపల్సరీగా చెయ్యాలి. రింగ్ రోడ్ చేస్తేనే లారీలన్నీ కూడా, ఇక్కడ అంతా కూడా బిజినెస్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు, చిన్నపాటి అయినా లారీల వాళ్ళు చాలా ఉన్నారు. కాబట్టి ఇది రింగ్ రోడ్ అయితే కంపల్సరీ తొందరగా చేయాలని కోరుకుంటున్నాం. అనేక మంది ఇక్కడ ఉన్నారని చెప్పొచ్చు, ఇక్కడ అనేక మంది కూడా ఉన్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా ఇక్కడ కొంతమందితో వాళ్ళతో ఒకసారి మాట్లాడి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుంటారు. అందరికీ నమస్కారాలు. ఇట్ ఈస్ ద కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇక్కడ నుంచి 18 किलोमीटर्स మన सीएम सर कॉन्स्टिट्यूएंसी ఉంది. यहाँ से सिर्फ 18 किलोमीटर की दूरी पे है. यहाँ से 40-45 किलोमीटर की दूरी पे प्रसाद साहब, स्पीकर साहब की उनकी कॉन्स्टिट्यूएंसी है. हाँ, और हमारे जर्रा आगे चले गए चेवेला, हमारे महेंद्र रेड्डी साहब एमएलसी साहब, उनकी कॉन्स्टिट्यूएंसी है. ठीक है, क्या कर रहे हैं ये लोग? हाँ, हमारे एमएलए साहब यहाँ पे मनोहर रेड्डी साहब यहाँ पे पब्लिक पानी में भिगती हुई बैठी हुई है. हाँ, एहतजाज करते हुए, प्रोटेस्ट करते हुए. कहाँ है एमएलए साहब? आरडीओ साहब तक नहीं आ रहे, सब कलेक्टर साहब तक नहीं आ रहे. इट इज द कंप्लीट फेलियर ऑफ द गवर्नमेंट. आप लोगों को बात समझ में नहीं आ रही है. कंप्लीट फेलियर ऑफ द गवर्नमेंट है. गवर्नमेंट कुछ भी काम नहीं कर रही है. ये पब्लिक का पैसा लेके क्या कर रहे हैं? हाइड्रा का काम करने से पहले क्या सोचे थे? झाड़ा तोड़ रहे, ये तोड़ रहे, वो तोड़ रहे, पानी हो रहा, ये हो रहा. आज यहाँ पे रोड डालो बोले तो झाड़ा तोड़ रहे. आप लोग, मैडम आप कहाँ से आ रहे? मैडम आप कहाँ से आ रहे? हैदराबाद से. रोड देखे मैडम, कैसी रोड दिखी मैडम आपको? आप बोलिए कैसी रोड है? वो रोड पे एक्सीडेंट्स होना जरूरी है. हो रहे एक्सीडेंट यहाँ पे देखो मैडम,
यहाँ पे देख लो हमारे हम తెలుగులో మాట్లాడొచ్చా? తెలుగులో మాట్లాడతాను. ఇది మన మనోహర్ రెడ్డి గారు కంప్లీట్ ఫెయిల్యూర్. ఇంకొక మన రోహిత్ రెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే ఇక్కడ, అతనిది కూడా ఫెయిల్యూర్ ఇక్కడ. ఎందుకంటే మేడం ఆపోజిషన్ పని ఏంది? ప్రొటెస్ట్ చేయాలా, ప్రొటెస్ట్ పబ్లిక్ చేయాలా, ఆపోజిషన్ చేయాలా. కానీ ఇక్కడ పబ్లిక్ ప్రొటెస్ట్ కి దిగుతున్నారు. ఎందుకంటే ఆపోజిషన్ కూడా పని చేస్తలేదు. ఇది ఇంతేనా రిక్వెస్ట్? ఇది మనకు కావాలా ఇక్కడ రోడ్? క్యావనా మరేకో మనం చూస్తున్నాం వాళ్ళకి ఇక్కడ రోడ్డు కావాలి అంటూ కూడా వాళ్ళు ఏ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారన్నది కూడా చూస్తున్నాం. సార్ మనం గతంలో నుంచి तांडुर की आवाम को बहुत बड़े तकलीफों का सामना करना पड़ रहा है। यहाँ तक के कॉलेजेस नहीं है तांडुर में, एजुकेशन नहीं है। कई रॉयल फैमिलीज जो है सो तांडुर छोड़ के अपने बच्चों के फ्यूचर के लिए, एजुकेशन के लिए हैदराबाद जा चुकी है। इसलिए कि यहाँ पर कई एमएलएस हमारे पास मिनिस्टर बन चुके हैं, उसके बावजूद भी हमारे को तकलीफों का सामना करना पड़ रहा है। और आज इतना पानी में इतनी तांडुर के नौजवान और सियासत भी लोग बाजू रख के आए हुए हैं, उसके बावजूद भी ना तांडुर के एमएलए साहब आए रनिंग, ना तांडुर के कलेक्टर साहब आए, ना आरडीओ साहब आए, और हमारे सीए साहब जो है सो एमआरओ साहब को बुला के मेमोरेंडम दिए। हम यहाँ मेमोरेंडम देने के वास्ते जमा नहीं हुए मैडम। यहाँ पर हमारे को तांडुर के रोड्स होने का है, तांडुर में कॉलेजेस आने का है। हम 100% शुक्र खान बोले ऐसा 100 पार्टियों को बाइकाट कर दे रहे और 100 एमएलए को बाइकाट कर रहे। हमारी मांगे पूरी होना जब तक कि हम यहाँ से नहीं उठने वाले हैं। జీవితం జీవించాలంటే ఏదో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఏదో బిల్డింగ్లు కట్టి ఏదో షో పుట్టప్ అవి ఇవి చేయడం కాదు. ప్రతి వాళ్ళు నడిచే రోడ్డు కరెక్ట్ ఉంటే అందరికీ సౌలభ్యం ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మా దగ్గర హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ లేకుంటే హైదరాబాద్ కని రెఫర్ చేస్తే అంబులెన్స్ వెళ్ళడానికి 5 hours 6 hours అవుతాయి ఈ రోడ్ల మీద వెళ్ళాలంటే. మరి ఇది ఇప్పుడు స్టార్ట్ అయినది కాదు, ఎన్నో ఏళ్ల నుంచి నేర్చుకుంటున్నా. ఈ రోడ్లు వెయ్యాలి అనే దాని మీద ఎందుకు శ్రద్ధ చూపించదు ఏ గవర్నమెంట్ అయినా కానివ్వండి? ఫస్ట్ ప్రయారిటీ రోడ్లకు ఇవ్వాలి, ప్రతి దాని మీద కాన్సన్ట్రేట్ రోడ్లకు ఇవ్వాలి. అలాంటిది జరగకుండా ఏదో బిల్డింగ్లు కట్టినాం, కాలేజీలు హాస్పిటల్స్ కంటే ముందు ఇంపార్టెంట్ రోడ్డు మనకు ఈజీగా మూవ్ కావడానికి, మరి మనము ప్రతిదానికి రీచ్ కావడానికి రోడ్లు కావాలి. రోడ్ వైండింగ్స్ లేవు. ఇరుకైన రోడ్లలో రహదారులు పెద్దగా ఉంటే ఎలా వెళ్తారు, ఎలా వస్తారు? జీవితాలు జీవించాలి, జీవితాలను తీసుకునేది ఏం చేస్తున్నారు? ఇది నేను ఏమంటున్నానంటే ఇది ప్రతి వాళ్ళ బాధ్యత. ప్రతి వాళ్ళు దీని మీద చర్య తీసుకొని ఫస్ట్ మనం ప్రయారిటీ రోడ్లను వేయాలి. రోడ్లు వేస్తేనే ఇప్పుడు ఇది అయింది. అప్పటిదప్పుడు గొంతులు ఇంత అవుతున్నా మీరు ఒకసారి వెళ్ళండి, అక్కడ రోడ్లు నాలాలు ఎలా ఉన్నాయి చూడండి. దాని మీద మరి మున్సిపల్ వాళ్ళ శ్రద్ధ లేదు, నా ఏ గవర్నమెంట్ శ్రద్ధ లేదు. నేను అనేది ఎవరిది తప్పు అనేది కాదు. ఫస్ట్ ప్రయారిటీ మీకు ప్రజలు ఇంతమంది ఓటు వేసి గెలిచిపించినప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా ఫస్ట్ దీనికి ప్రయారిటీ రోడ్లకు ఇవ్వాలి. రోడ్లు రహదారులు కరెక్ట్ ఉంటే ఇలాంటి యాక్సిడెంట్లు జరగవు. ఇలాంటివి అనేటివి ఎవరికి సఫర్ గారు. ఇప్పుడు నిన్న ఒక ఫ్యామిలీలో 3 ఆడపిల్లలు, అదే ప్లేస్ లో మన పిల్లలు ఉంటే ఎలా ఉంటుంది? ఆ ప్రజా ప్రతినిధులు వస్తున్నారంటే రోడ్లన్నీ ఖాళీ చేయించి వాళ్ళకి దారులు వదులుతారు. అది మీరు అట్లా వదలకుండా మీరు వెళ్ళి ఒకసారి చూడండి. మీ మీద అలా వెళ్తే మీ పిల్లలు అన్యాయం అయిపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించి చూడండి. అంతే తప్ప మనము నేను అనేది ప్రజా ప్రతినిధులు ఏ లీడర్ అయినా మంత్రి అయినా కానీ వాళ్ళకు వస్తున్నారంటే రోడ్ వదలొద్దు. ఆ రోడ్ మీద ట్రాఫిక్ లో రమ్మనండి. ట్రాఫిక్ లో వస్తే వాళ్ళకి తెలుస్తుంది ఎన్ని గంటలు, ఎన్ని రోడ్లు, ఎన్ని గుంతలలో పడి వాళ్ళు వస్తారో తెలుస్తుంది. అప్పుడు వాళ్ళకి ఆ బాధ. నిన్న వాళ్ళు 3 పిల్లలు, ఒక ఇంటి పిల్లలు
వాళ్ళు చనిపోయినారు, వాళ్ళ కోత అనేది వాళ్ళ ఇంట్లో చనిపోతే తెలుస్తుంది అంతే తప్ప ఇది వీళ్ళు మేమైతే మూవ్ అవుతున్నాం, మాకైతే ఎలాంటిది మంచి దారి వదిలేస్తారు అన్నట్టు వాళ్ళు ఇదైపోతున్నారు. దీని మీద మనము కాన్సన్ట్రేట్ చేసి మేము ఇవాళ అందరం ఐక్యత, మేము పార్టీలు అది ఇదని లేదు, మాకు ఫస్ట్ సంబంధం లేదు. ఇప్పుడు మేము ఇంత చేస్తున్నా ఎందుకు కలెక్టర్ గారు రావడం లేదు? మరి వచ్చి మాకు హామీ ఇచ్చి ఇక్కడ రోడ్లను మాకు చేవెళ్ళ వరకు మొయినాబాద్ వరకు రోడ్లు వేయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సో చూస్తున్నాం ఏదైనప్పటికీ ఇంతగా పబ్లిక్ అనే వాళ్ళు ఎంత వస్తున్నారు అనేది ఒకసారి మనం చూస్తూనే ఉన్నామని చెప్పొచ్చు. కానీ ధర్నా చేస్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి కలెక్టర్ ఇప్పుడు ఇక్కడికి రావాలి అనేది వాళ్ళు చెప్తున్నారు అనేది కూడా ఇప్పుడు మనం వింటున్నామని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనప్పటికీ ఇక్కడ వాళ్ళు వీళ్ళు అనేది లేదు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నారని చెప్పొచ్చు. కలెక్టర్ రావాలి, వచ్చి మాకు హామీ ఇవ్వాలి అంటున్నారని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్న స్థానికులు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. తాండ్రు అంటే సెకండ్ దుబాయ్ అని ఇండియా మొత్తం తెలుసు మేడం. అయితే మా తాండ్రు పట్టణానికి రెవెన్యూ ఇన్కమింగ్ చాలా ఉంటుంది మేడం. మా దగ్గర ఎందుకంటే సిసిఐ, చిట్టినాడు, సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉంటాయి మేడం, గన్లు ఉన్నాయి, నాపరాయి గన్లు ఉన్నాయి. టైరు తాండూరులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది తీరు ఉన్నది. తాండూరులో ప్రజలకైనా యువకులకైనా ఏ అవకాశం దొరికిందా? ఎవరికైనా జాబ్లు దొరుకున్నాయా? ఎప్పుడు దొరుకుతాయి? రోజు వస్తారు, అయినా జాబ్ మేళా పెట్టినా, ఈయన జాబ్ మేళా పెట్టినా అంటే ఎవరికైనా హార్ట్ వస్తే ఎక్కడ పోవాలి? రోడ్ ఎవరు వేయాలి? ఇప్పుడు రోజు మేడం రోజుకి దాబు తాండూరు నుంచి నాపారాయి గన్లు ఉన్నాయి, సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఐరన్ లైట్రైట్ భూములు ఉన్నాయి, జిప్సం ప్లాంట్స్ ఉన్నాయి, సుద్దా గన్లు ఉన్నాయి, నాపారాయి స్లాబ్స్ ఉన్నాయి, రాయల్టీలు పోతాయి, ప్రతిదీ పోతాయి. కానీ తాండూరుకి ఎలాంటి అవకాశం ఎప్పుడు దొరకలేదు. ఈ రోజు ఇది ఉడికింది రక్తం, 17 సవాల్ అయితే చచ్చిపోయిన తర్వాత ఉడికింది. అంత పెద్ద యాక్సిడెంట్ అయితే తాండూరు వాళ్ళు వచ్చారు. ఇప్పుడైనా మాకు కాకుంటే ఈ రోజు నుంచి 10 దినాల వరకు సమయం ఇస్తున్నాం, తర్వాత నిరాహార దీక్ష చేస్తాం. సచ్చిందాకా అయినా మీరు రావాలి. మా ప్రభుత్వం మాకు ఇది మొత్తం చేసి పెట్టాలి. ఏనున్నారు మనోరెడ్డి సాబ్, కొండ విశ్వేశ్వరరెడ్డి సాబ్ ఉన్నారు మేడం. వికారాబాద్ డిస్ట్రిక్ట్ వాళ్ళం మేము, టెక్సులు కట్టకొచ్చినామా మేడం? మేము వికారాబాద్ డిస్ట్రిక్ట్ వాళ్ళం, మేము టెక్సులు కట్టకొచ్చినామా? మాకు రోడ్లు ఎక్కడానికి కారణాలు ఏంటి? మేము ప్రజలం కామా? తెలంగాణలో లేమా? వికారాబాద్ డిస్ట్రిక్ట్ అంతా వెనకబడిన రాజమ్మా. వికారాబాద్ ని పట్టించుకునేటోళ్ళు లేరా? నువ్వు వికారాబాద్ నుండి సీఎం అయినావు కదా, నువ్వు వికారాబాద్ డిస్ట్రిక్ట్ నుండి స్పీకర్ అయినావు కదా, నువ్వు వికారాబాద్ నుండి రవాణా శాఖ మంత్రి అయినావు కదా. వికారాబాద్ డిస్ట్రిక్ట్ నుండి ఎంతో మంది మినిస్టర్లు అయినారు మేడం. ఇప్పటి వరకు తాండ్రుని పట్టించుకునే నాదులు లేరు ఇప్పటి వరకు మేడం. ఇప్పుడు తాండ్రు లోపల నాపరే బిజినెస్లు, చాలా ఘనమైన బిజినెస్లు, చిట్టినాడు, సిసిఐ, చాలా అనేకమైన సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీల నుండి అనేకమైన ఇన్కమింగ్ ఉన్న తెలంగాణకు. కానీ తెలంగాణ లోపల తాండ్రు అంటే గుర్తు లేదు. ఇండియా లోపల తెలుసు, సెకండ్ దుబాయ్ అని తెలుసు ఇండియా లోపల. కానీ మా తెలంగాణ రాజకీయ నాయకులకు తాండ్రు అంటే ఏమీ తెలియదు మేడం. మా గోస్ ఎవరికి ఇంట్లో ముగ్గురు ఆడపిల్ల, అదే మా ఇంట్లో మీ ఇంట్లో అయితే ఈ రోజున ఎట్లుంటది మేడం? మీ ఇంట్లో కానందుక ఈ రోజున ఒక పిల్ల డెలివరీకి ఉంటే ఒక సీఎం వస్తే పక్కకు జరిపిండి అంటారు మేడం. ఇదే ప్రజలు వస్తే ఏం పట్టించుకోరు మేడం. మేడం ఒకడు హాస్పిటల్ పోవాలంటే ఎమ్మెల్యే వస్తున్నాడంటే మేడం పక్క మేడం చేసి మీకు గెలిపియాలి. మాకు రోడ్లు చేపియ్యరు. మీరు మా ఆరోగ్యాల పట్ల శ్రద్ధ ఉండదు. మా పిల్లల్ని స్కూల్కి పంపిస్తే మేడం గుండెలు చేతిలో పట్టుకుంటున్నాం మేడం. నాకు 3 కొడుకులు ఈ రోడ్డు మీద పోతుంటే మేడం పిల్లలని పంపించడానికి గుండె ధైర్యం సరిపోకొచ్చింది మేడం. ఎందుకంటే మా తాండూరుకు ఔటర్ రింగ్ రోడ్డు శాంక్షన్ అయ్యి 10 ఏళ్ళు అవుతున్నది మేడం. ఈ పొద్దుటి వరకు ముగించలేరు. ఆ రోడ్డు పోంటి బండ్లు వెళ్ళిపోతే మేడం ఆ రోడ్డు స్టార్ట్ అయితే మా పిల్లల్ని మేము భయం లేకుండా మేము పంపించుకోగలుగుతాం మేడం. మా తాండూరుకి ప్రతిదీ ఏమేమి కావాలి ఆ డిమాండ్స్ అన్నిటి నెరవేర్చాలి. ఇది చేయాలి. మీ మీడియా సపోర్ట్ మాకు చేయాలి మేడం. మీరు ఇది ప్రజలకు అందరు తెలంగాణ 4 కోట్ల కంఠస్వరాలకు వినబడాలి. 4 కోట్ల ప్రజలు కళ్ళతో చూడాలి మేడం. సో చూస్తున్నాం కదా ఇక్కడ మాత్రం ఏ విధంగా ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి కూడా చూసుకుంటే మాకు ఇక్కడ
రోడ్లు సరిగ్గా లేవు. రోడ్లు లేక పిల్లల్ని బయటికి పంపించాలంటే, స్కూల్కి పంపించాలంటే కూడా ఆలోచిస్తున్నాం. ఒకవేళ అంబులెన్స్ కి ఎమర్జెన్సీగా బయటికి రావాలంటే కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాకు 4 లైన్ రోడ్డు కావాలి. ఔటర్ రింగ్ రోడ్డు కూడా శాంక్షన్ అయ్యి 10 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇప్పుడు వరకు కూడా సరిగ్గా రోడ్లు లేవు అంటూ కూడా ఇక్కడ ఉన్న స్థానికులందరూ కూడా అక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. కానీ ఇదే విధంగా కూడా కొనసాగితే గనక మేము 10 రోజుల వరకు కూడా ఈ విధంగానే ఉంటూ నిరాహార దీక్ష చేస్తామంటూ కూడా ఇక్కడ ఉన్న స్థానికులు బైఠాయించి మరి మనకి చెప్తున్నారని చెప్పొచ్చు. ఈ దృష్టి మాత్రం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే మా సమస్య వెంటనే నెరవేరిపోతుంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారని చెప్పొచ్చు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామెన్ వంశీతో రిపోర్టర్ దేవిక, తాండూర్.